ఇప్పుడు మీకు ఈ కరుణ గుణం అంటే మీరు రాంతిదేవ్ గురించి విన్నారు. మహారాజా రాంతిదేవ్ తన పౌరులు బాగుండాలని ఎన్నో రోజుల పాటు ఉపవాసం చేశారు, ఏమీ తినకుండా, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని. మీరు మహారాజా షిబి గురించి విన్నారు. మహారాజా షిబి ఏం చేశారు? ఆయన శరీరం నుంచి కొంచెం భాగం తొడ నుంచి కొంచెం భాగం మాంసాన్ని తీసేశారు. ఎందుకు? ఆ పావురాల్ని కాపాడుకోవడానికి అనమాట. సో ఇలా భాగవతం నుంచి మనం ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. సో ఈ మహానుభావులు, ఈ మహాభాగవతాలు మనకి దారి చూపిస్తున్నారు. భక్తుడంటే అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ. అందరి మీద భక్తుడంటే తనకి అందరి మీద కరుణ అనేది ఉంటుంది. అయితే మన శరీరం నుంచి మనం మాంసం తాలూకా భాగం తీసి ఇవ్వలేమనుకోండి, మనం ఇతరుల కోసం ఉపవాసం చెయ్యలేమనుకోండి, మనం ఆ స్థాయిలో లేమనుకోండి, మనం దదిచిలాగా మన శరీరాన్ని త్యాగం చేసి మన శరీరంలో ఉన్న బోన్స్ ఏమంటారు తెలుగులో? ఎముకలు ఆ దేవతలకి ఒక శస్త్రం తయారు చేయడానికి ఇచ్చేసరి మనం ఆ లెవెల్లో లేమనుకోండి, పోన్లే కనీసం మనం అందరి కోసం ప్రార్థించవచ్చు. మన లెవెల్లో మనం ఎంత చేయగలుగుతామో కృష్ణుడు అంతే అప్రిషియేట్ చేస్తారు. ఎలా అయితే ఒక బ్రిడ్జ్ తయారు చేయడానికి శ్రీరాముడు వారు ఆ ఉడత చేసిన సేవని కూడా అప్రిషియేట్ చేశారు. ఆ ఉడత ఏం పెద్దగా ఏమీ చేయలేకపోయినా భగవంతుడు దాన్ని అప్రిషియేట్ చేశారు. మన లెవెల్లో మనం ఎంత చేయగలుగుతాం కృష్ణుడు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. మనం ఎంత చేయగలిగితే మనస్ఫూర్తిగా చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ క్వాలిటీ. సో ఒకసారి బీచ్లోని ఒక్కొక్కసారి మీరు చూడండి, ఈ సముద్రంలో ఏదైనా కెమికల్స్ డంప్ చేసేస్తే ఫ్యాక్టరీ తాలూకా సమ్ బై ప్రోడక్ట్స్ అయినా ఒక్కొక్కసారి ఆ సముద్రం లోపలలో ఉన్న జీవులు సఫర్ అవుతాయి. ఒక్కొక్కసారి మీరు చూడండి కొన్ని ఫిషెస్ టార్టాయిస్ బయటికి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి మీరు చూడండి, హిందూ న్యూస్ పేపర్లో ఫోటో ఉంటుంది, వేలాది జీవులు ఆ చేపలు అలా బయట ఉంటాయన్నమాట, ఇలా సఫర్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఒక అతను ఒక్కొక్క చేపని తీసుకొని మళ్ళీ నీళ్ళలో వేస్తున్నాడు, మళ్ళీ నీళ్ళలో వేస్తున్నారనమాట. ఒక అతను వెళ్ళి అడిగాడనమాట, నువ్వు ఒక్కొక్కరిని వేస్తే ఏంటి లాభం, వేలాది చేపలు ఉన్నాయి కదా, నువ్వు అందరినీ అయితే హెల్ప్ చేయలేవు. తను చాలా బాగా చెప్పారు, నేను అందరినీ అయితే హెల్ప్ చేయలేను, కానీ ఎవరైతే ఆ 10ని హెల్ప్ చేశానో వాళ్ళ కోసం అది చాలా ఇంపార్టెంట్ కదా, వాళ్ళ ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను. సో మేబీ బయట బహిరంగంగా చూస్తే అది పెద్ద అచీవ్మెంట్ కాకపోవచ్చు, కానీ ఇంటర్నల్గా చూస్తే 10 మంది ఒక లైఫ్ని నేను సేవ్ చేసుకున్నాను. సో మన జీవితంలో కూడా ఓకే, మనం ఏం పెద్దగా గొప్పగా చేయలేకపోయినా కూడా ఒక 1% జీవితంలో కూడా మనం ఏదైనా చేంజ్ తీసుకురాగలితే, వాళ్ళని సాయం చేయగలిగితే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్నిటికైనా పెద్ద కరుణ ఏంటంటే అందరికీ భగవంతుడితో జోడించడం కదా. ఎందుకంటే జీవులందరూ అసలు ఎందుకు సఫర్ అవుతున్నారు? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కనెక్షన్ విత్ కృష్ణ. జీవులు ఎందుకు సఫర్ అవుతున్నారు ఈ జన్మ మృత్యు జరావ్యాధి సైకిల్లోనే? ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడని తెలియక, మనం ఈ శరీరం కాదు ఆత్మ అని తెలియక, మనం ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ భగవంతుడి దగ్గర వెనక వెళ్ళడం అది తెలియక ఇక్కడ సఫర్ అవుతున్నాం. సో ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని అందరికీ పంచి పెడతామో అది అన్నిటికైనా గొప్ప కరుణ చూపించినట్లు మనము